సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. నిబంధనలు పాటిద్దాం, సురక్షితంగా గమ్యం చేరుదాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అలైవ్ అరైవ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహా మెహ్రా, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ నుండి ఆర్యవైశ్య కళ్యాణ మంటపం వరకు వివిధ కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు పాలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా కుటుంబంలో పెద్దను కోల్పోయిన వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతారని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున 2026 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, వాహనదారులు తమని తామే అతివేగాన్ని నియంత్రించుకోవాలని, వేగం కంటే ప్రాణం మిన్నా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యంగా యువకులు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవడం తదితర ప్రాథమిక ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం అనేది భయం వల్ల కాకుండా బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తామని పోలీస్ అధికారులు విద్యార్థులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్, డిసిసి అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, గాజుల మాధవి, యువకులు, విద్యార్థులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నారు. అండ్ ఇట్లానే స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టేసి మీ అందరికీ మీ ఓన్ సేఫ్టీ గురించి అవగాహన చేయడానికి, ప్రికాషన్ తీసుకోవడానికి, అవేర్నెస్ చేయడానికి, ఇంకా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడానికి రిక్వెస్ట్ అండ్ విజ్ఞప్తి చెప్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ వేసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ చేయొద్దు. 100% యువర్ chances of fatality or a non-fatal accident increase by 50% if you are driving under the influence of alcohol. Alcohol influence తో మీకు ఏమి అంటే గుర్తి రావడానికి కూడా కష్టపడుతున్నారు. డ్రైవింగ్ చాలా స్కిల్ఫుల్ జాబ్ అని మనకి అలవాటు అయిపోయింది కాబట్టి మనకి తెలుసు, కానీ డ్రైవింగ్ ఇస్ అ వెరీ స్కిల్ఫుల్ జాబ్. ఆపోజిట్ డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు అది మనం చేయాలి, మనమే ఎలా డ్రైవ్. సో డోంట్ డ్రైవ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. చాలా మంది చిన్నపిల్లలు, చాలా మంది పబ్లిక్ ఇక్కడ వచ్చారు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాడు ఇంట్లో పోయి, వాడు వెళ్ళి పోయి కూడా ఈ మెసేజ్ అందరికీ చెప్పండి. ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ సేఫ్టీ గురించి ఉంటుంది. ఈ రోజు వచ్చి మళ్ళీ కూడా ఇంకా పెద్ద ప్రోగ్రామ్ కానీ వేరే ప్రోగ్రామ్స్ కానీ కూడా పెడతాం, కానీ ఈ రోజు ఇదే మెసేజ్ మీరు అందరూ తీసుకోండి. యువర్ ఓన్ సేఫ్టీ ఇస్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యత మీ బాధ్యత కూడా. థ్యాంక్ యూ. రోజు ఒక ఇన్సిడెంట్స్ దాదాపు నెలకు మనం చూస్తా ఉన్నాం, ఎన్ని ఇన్సిడెంట్ అవుతా ఉన్నాయి దేశంలో. నేను ఎప్పుడు చదివిన నిమిషానికి ఒక యాక్సిడెంట్, 3 నిమిషాలకు ఒక చనిపోతా ఉన్నాం. లాస్ట్ టైం కూడా తెలంగాణలో 8,000 మంది యాక్సిడెంట్ బారిన పడి చనిపోవడం జరిగింది. ఇలాంటివి మనం ఏ విధంగా నివారణ చేసుకోవాలా? మనం ఈ సమావేశాలు పెట్టుకొని చాలా మనకు సక్సెస్ అయిన మంచి మార్గంలో దీన్ని అవాయిడ్ చేయాలి, తక్కువ చేయాలి. యాక్సిడెంట్ ఏ విధంగా అయితే తక్కువ చేస్తామో ఇప్పుడు మనందరి చేతిలో, ముఖ్యంగా యువత చేతిలో చాలా ఉంది. మనమందరం కూడా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళి మన ఇంటికి తిరిగి వచ్చేది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పి నాకు ఇందా డిఎస్పీ చెప్పిండు. నాకు ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. తాను చాలా నష్టపోయింది ప్రజెంట్ యాక్సిడెంట్ ద్వారా. ఇవన్నిటిని కూడా ఒకసారి పాలు పంచుకోవాలా,
ఏ ప్రోగ్రామ్ అన్ని క్యాన్సల్ చేసుకుంటా ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ అవుతుందని చెప్పినాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మనం చూస్తున్నాం ఈరోజు ఆ మధ్యన బస్ ఇన్సిడెంట్ అయ్యి 18 కుటుంబాలు 18 మంది మన దగ్గర చనిపోవడం జరిగింది. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఇప్పటికీ చూస్తుంటే ఆ సీట్ గుర్తుకొస్తుంటే కర్నూలుకి వెళ్ళి వస్తున్నాయి. చాలా మటుకు ఆ 18 మంది ఎందుకంటే ఎంతో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు ట్యాక్సీ నడుపుకుంటూ ఆ పిల్లల్ని చదివించాలని చెప్పి రోజు 15 గంటల వరకు చదువు కష్టపడి పిల్లల్ని చదివించారు. పిల్లలు ఇప్పుడు సంపాదనకు వచ్చి ఒక పాప జాబ్ చేస్తుంది, మంచి ప్యాకేజ్ 5 లక్షలు 10 లక్షల ప్యాకేజ్. ఇంకొక పాప కూడా 6 నెలలు అయితే తనకు ఒక జాబ్ లో జాయిన్ అయ్యేది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆ పిల్ల పైన పెట్టుకుంటే అనుకోకుండా ఓవర్ క్రౌడ్ అయ్యేటువంటి ఆ డ్రైవర్ల నిరాశమ ఏదో జరగాలని ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగి ఈరోజు ఘోరమైనటువంటి మన స్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా పల్లెల్లో కూడా 2 పిల్లలు అదే చేవేళ్ళ దగ్గరనే బైక్ యాక్సిడెంట్ లో ఇద్దరు కూడా దుర్మరణం జరిగింది. నిన్ననే డిఎస్పీ గారు చెప్తా ఉన్నాం గౌతమ్పూర్ దగ్గర నాకు కూడా తెలిసింది. ఈ ఫ్లైఓవర్ మీద ఇలాంటి యాక్సిడెంట్లు మనం నివారించుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా తల్లిదండ్రులు కానీ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా రోజు ఒకరికి 4 కౌన్సిలింగ్ ఇవ్వాలి. మనం అనుకుంటే సాధ్యం కాదు, ఏది కూడా లేదు. ఆ రోజు మనం అనుకుని తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు కూడా ఈ యాక్సిడెంట్ కావద్దు, మనం ఒక పగడబందిగా ఉండి రోజు 4కి వెహికల్స్ పోయే వాళ్ళం మనం రోజు చూస్తూనే ఉంటాం. మోటార్ సైకిల్ పోతుంటాడు, ఒక స్టాండ్ అంటే పెట్టుకొని పోతుంటాడు. నేను చూసిన ఒకసారి కల్లా స్టాండ్ రాయలకి తగినప్పుడు నెత్తికి కింద ఉంటాడు. నేను ఎప్పుడైనా వెహికల్ పోయినా కానీ మోటార్ సైకిల్ పోతుంటే స్టాండ్ పక్కన ఉంటే నేను వెహికల్ ఆపి అది స్టాండ్ పక్కన పెట్టుకోవాలని చెప్తా ఉంటాను. దయచేసి మనందరం కూడా మన తల్లిదండ్రులతో కానీ మన అన్నదమ్ములతో కానీ మీరు అందరూ ఒక ప్రమాణం చెప్పి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బైక్ మీద ఎంతుంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి, కార్ పైన పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు బెల్ట్ పెట్టుకోండి. వేగం కూడా అత్యధిక వేగంలో పోయి ప్రాణాలను తెచ్చుకొని ఆ కుటుంబం మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనం చదివేయడం కానీ మన ప్రయోజకులు చేయడం కానీ చేసి మన ఎక్కడో బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఇట్లా పిల్లలు బయటికి వెళ్తే మన వచ్చే దగ్గర ఇబ్బందికరంగా కూడా అవుతా ఉన్నాం. కానీ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనమందరం కూడా బాధ్యత వహించి ఖచ్చితంగా దీని గురించి ఇంకా కూడా అవేర్నెస్ ఎప్పుడైనా ఇప్పుడు పోలీసు వారు కాబట్టి ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తారు బైక్ ఎక్కి చెప్పి. దయచేసి నేను వాళ్ళకి ఒకటే వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను, బైక్ ఇప్పి మనం ఎక్కిమని చెప్పి ఫోన్ చేయకండి. ఇంకా 4 రోజులు బైక్ లోపల ఎక్కిమని చెప్పి ఫోన్ చేయండి దయచేసి. ఎందుకంటే దాని నుంచి మనం ఒక ప్రాణాన్ని కాపాడలేదు కావచ్చు. 10 నిమిషాలు ఆ రోజు ఇబ్బంది ఉండొచ్చు, కానీ గైడ 4 తర్వాత ఒక మంచి ఒరవడిగా ఏర్పడుతుంది. దాంతో భయపడతారు. దాని నుంచి ఇప్పుడు పోలీసులు కూడా అందరినీ వెహికల్స్ పెట్టి కొంతమంది దానికి మంచులో కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తీసుకపోయి ఏది మనకి పెళ్లి కూడా అవ్వడం జరుగుతుంది. అతని ద్వారా కాబట్టి ఆ ముద్ద పెడితే దానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఒక 10% ఇబ్బంది కూడా అవుతుంది. మీరు అన్నదే దాన్ని భావించవద్దు. ఏది చేసినా మన భద్రత కోసం చేస్తా ఉన్నాం. ఏ ఒకటి డిఎస్పీ గారు కానీ డాక్టర్ గారు కానీ మేడం చాలా చక్కగా చెప్పింది. ఒక్కసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది కందవాళ్ళ తాళి వెళ్ళిపోతుంది. చూస్తున్నాం, మనం కాలు ఎదుర్కొన్న చూసినాం, చేతులు ఎదుర్కొన్న చూసినాం. ఆ విధంగా కాకుండా మనము మన సేఫ్టీగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్సిడెంట్ అంటే మనం చాలా ఈ సంవత్సరం డాడీ అన్నమాట అన్ని మన దగ్గర జరుగుతున్నాయి చూస్తున్నాం. మళ్ళీ ఆ విధంగా జరుగుతుందని చెప్పి నేను మీకు కూడా ఒక మెసేజ్ పంపించాలని చెప్పి ఈ రోజు మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా కూడా మనకి ఎక్కడ చూసినా తెలుసు మీకు అందరికీ. నేను తాండ్రతో వచ్చి ఎలక్షన్స్ అలా తిరుగుతా ఉంటే అదే మాకు పిల్లల్ని వాళ్ళంటే ఇబ్బంది పడతా ఉన్నారు, మా కొడుకులు పెద్దగా ఇద్దరు చూస్తే మీరు రోడ్లే బాగలేవు, మేము మీ దగ్గరికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడికి రావాలంటే ఇవ్వలేకపోతుంది అని చెప్పి ఏ ఇంటికి పోయినా చాలా మటుకు నాకు ఇబ్బంది జరిగింది. నేను ఫస్ట్ నేను గెలిచిన ఎప్పుడే మీ అందరూ ఆశీర్వాదంతో ఆ రోజు నన్ను 40 రోజుల్లో గెలిపించాను. నేను ఒకటే కాన్సెప్ట్ తీసుకున్నాను. గతంలో ఏం చేసేదో ఏదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ లో ఉన్నటువంటి రోడ్లను అన్నింటినీ కూడా బాగా చేయాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కకే ఉన్నాడు. వారికి చెప్పిన
అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. మా దగ్గర రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ బయటకు పోయినా కానీ ఎవరింటికి పోయినా కానీ ఎలక్షన్ అవుతే మా పిల్లలు వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు బాగాలేక ఆ పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా భారత్ దగ్గర ఉన్నటువంటి మా నియోజకవర్గం మాకు ఎక్కువ కూడా ఫండ్స్ ఇవ్వాలంటే మీకు ఎన్ని అయినా నేను ఇస్తానని చెప్పి ఈరోజు అన్ని కూడా ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం. లక్ష్మీనారాయణపురం నుంచి మైలవాల్ కానివ్వండి, ఈ రోజు వికారాబాద్ మనం చూస్తుంటే తాండ్రూరు నుంచి వికారాబాద్ ఎంత ఘోరమైనటువంటి రోడ్డు. నాకు రోజు 100 ఫోన్లు వస్తుండే. ఈ నుంచి పోతే ఒక టైర్ పంక్చర్ అయిన ఫోన్ చేస్తుంది, ఓడేమో ఎక్సరీ పోయిందని ఫోన్ చేస్తుంది, ఒక బైక్ మీద కింద పడాలని ఫోన్ చేస్తుంది. ఈ రోడే కానీ గౌతమ్పూర్ రోడే కానీ, గౌతమ్పూర్ నుంచి కరెంట్ పోయిన రోడ్ కానీ ఏ విధంగా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. అయిన తర్వాత కూడా రోడ్లు ఎక్కువ అయిన తర్వాత కూడా మనకు ఇబ్బంది ఉంది. రోడ్లు ఎక్కువ మంచిగా అయిన తర్వాత కూడా ఇది ఓవర్ స్పీడ్ పోతా ఉన్నాను. దయచేసి రోడ్లు అన్నింటి కూడా మంచిగా ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా నేను తీసుకుంటా. మీరు స్పీడ్ నివారించండి. జాగ్రత్తగా మంచి సూచనలు ఇటుకెళ్ళి మన బ్రదర్స్ కానివ్వండి, మన ఫాదర్స్ కానివ్వండి, మన ఎవరైనా కానీ దాన్ని స్పీడ్ నివారించుకోవాలి, సేఫ్టీగా అన్ని పెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా చక్కటి సూచనలు ఈ రోజు నుంచే మనం అందరం ఒక ప్రామిస్ చేసుకుంటాం. మనతో పాటు రోజు 10 మంది స్పీడ్ పోయేటువంటి స్పీడ్ పోతుంటే కూడా తనను ఆపి 2 నిమిషాలు అందులో 1 నిమిషం మాట్లాడే స్లో ఇబ్బంది అవుతుంది. మనం చూసినాం చాలా ఒకేపాటు అదరుద్దీన్ కొడుకు ఏ విధంగా యాక్సిడెంట్ చనిపోయడం తెలుసు, మనం కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి కొడుకు ఏ విధంగా యాక్సిడెంట్ చనిపోయడం మనకు తెలుసు. రోజు ఒకటి, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు చెప్తే మీరు అందరూ కూడా ఇమీడియట్ గుర్తుపడాలని చెప్పి మన తాను జరుగుతుంది రోజు చూస్తా ఉన్నాను. అయినా దీన్ని అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నివారణ అంటే ఒకటే, స్పీడ్ తగ్గించుకోవాలా. ఇక్కడ సిగ్నల్స్ మనకంటే స్పీడ్ పనులు ఉత్తమ సిగ్నల్ వేసినాక కూడా తప్పించుకోనికి పక్కకి వెళ్ళవద్దు, సుందరకి వెళ్ళవద్దు. ఒక్క నిమిషంలో మనం ఏం చేస్తాం. దయచేసి అంటే ఎవరైనా వెళ్ళోడు ఉంటే మీరు వాళ్ళకి 1 నిమిషం ఆపండి, వాళ్ళకి నమస్కారం పెట్టండి. అయ్యా మీరు ఈ విధంగా పోయి కిందకి పడాలి, కాలేకపోతుంది. నేను నమ్ముకున్న ఇంటికాడు ఉంటాను. మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య పిల్లలు కానీ అందరూ మీ పైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద పడే ఆస్కారం ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు నిదానం కూడా అని చెప్పి ఎక్కడ పార్టిసిపేట్ పోయినా మనం అందరం కూడా ఈ రోజు నుంచే ఒక ప్రమాణం చేద్దాం. దీనికి మనం స్పెషల్గా మన ఎస్పీ గారు కూడా వచ్చి మీరు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మనం అందరం కూడా దీన్ని మీరు ఆశపాశ తీసుకోకండి. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలం గుర్రాల అనంతమ్మ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. నూతన ఆత్మ కమిటీ చైర్మన్ గా శంకర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా నర్సిరెడ్డి, శానప్ప, శంకర్ నాయక్, ప్రతాప్ రెడ్డి, అర్జున్, బలరాం, నాగిరెడ్డి, అనంతయ్య, మల్లప్ప, సునీల్, రవి, చాకలి లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, గోపీ నాయక్, శివకుమార్, సాయిలు, యాదప్ప, జగదీష్, శానప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న పాలకులు కేవలం శిలాఫలకాలకు, కాగితాలకు మాత్రమే పరిమితమయ్యారని, ప్రస్తుతం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, పాఠశాలల ప్రహరీ గోడలు, మహిళా సంఘాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నవంద్గి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కూడా ఇలాగే చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. అలా చేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండరాదని, కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లిపోవాలని సూచించారు. అజయ్ ప్రసాద్ ఎవరిని గురించి కామెంట్ చేశారో అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీలోని సభ్యులు మిగిలిన 20 మంది సభ్యులు ఉన్నారు సార్. వాళ్ళందరికీ రెడ్డి, జీవాంగి బషీరాబాద్, ఎం షానప్ప, ఇంటర్జెట్ బషీరాబాద్, సభావత్ శివాన్ బషీరాబాద్, పోషవాల అర్జున్, ఎక్పాయింట్ బషీరాబాద్, పి బాలరామ్, గోరేపల్లి, యాలం, రాష్ట్రం నాగిరెడ్డి, పాషాపూర్ రవి అన్న స్నేహితులు మీరందరూ తాండూరు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ బ్లాక్ స్థాయి రైతుల సలహా కమిటీ సభ్యుడిగా సంస్థ యొక్క
మార్గదర్శకం అనుసరించి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చేపట్టే పథకాలను, వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతిక సలహాలను రైతులకు చేర్చుటకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని మరియు మార్గదర్శకాలను అనుసరించి సేవలు చేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరి మెంబర్లందరికీ కూడా. ప్రవీణ్ ఇక్కడ సైడ్కి వెళ్ళి స్పీకర్ అర్జున్ రైట్ నెక్స్ట్ ఓకే అందరు కొంచెం వెంటకి రండి రైతు ఆత్మకబడ్డి సభాధ్యక్షత వహించిన సభా జిల్లా అధికారి ఏడీ నాగరత్నం గారు, వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, నియోజకవర్గ మరి ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, పిఎస్ఐ చైర్మన్ సురేంద్ర రెడ్డి గారికి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ నర్సిరెడ్డి గారికి, స్థానిక రైతు ఆదర్శం, రైతు లేని మనం ఉండనే ఉండమని మాటలు మస్తు చెప్తాం. కానీ రైతుకు ఏం చేసిండో గతంలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఆ రోజు రైతాంగానికి సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్, హార్టికల్చర్ ద్వారా కానివ్వండి, ట్రాక్టర్స్, ఇన్స్ట్రుమెంట్స్, గేజెస్ కానివ్వండి, పంటర్స్ కానివ్వండి, రోటోవేటర్స్ కానివ్వండి, స్ప్రేలు, మందు కానీ, ఏ పెస్టిసైడ్స్కి ఏదైనా రోగాలు జరుగుతున్నాయి, ఇరువుగా రైతులకు అందుబాటులో ఉండాలా. ఎందుకంటే రైతులకు చేదోడు వాదోడు ఉంటేనే, గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటేనే రైతులు క్షేమంగా ఉంటారు. ఎలాంటి సపరేట్ వాళ్ళకి సబ్సిడీ మీద సబ్సిడీల వ్యవస్థ తీసేసినటువంటి గత 10 సంవత్సరాల నుంచి ఒక వ్యవస్థ లేదు. మేమందరం కూడా తెలిసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాము, మనము మళ్ళా పాత రోజులు గుర్తించుకోవాలి రైతులకు. మళ్ళీ గతంలో మనం ట్రాక్టర్లే కానివ్వండి, రోటోవేటర్స్ కానివ్వండి, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇంకా కూడా ఇప్పుడు వ్యవసాయంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే మన రాజరత్నం గారు చెప్పారు, మన వికారాబాద్ జిల్లా డిఓ గారు చాలా బాగా చెప్పారు. ఎప్పుడు శాస్త్రీయ పద్ధతిగా ఏ విధంగా ఈరోజు కొత్త కొత్త సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనం రైతులు కూడా చేంజ్ అయ్యి ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతూ ఉన్నదో, టెక్నాలజీ ఫాస్ట్గా ఈరోజు వ్యవసాయంలో కూడా కొత్త వంగడాలని, కొత్త రంగాలని మనం ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈ ఆత్మ కమిటీ ద్వారా, ఆత్మ కమిటీలో ఖచ్చితంగా నేను సెక్రటరీ కూడా చెప్పిన,
మీరందరూ కూడా రైతు కుటుంబంలోకి వచ్చారు. రైతుల కోసం ఖచ్చితంగా పనిచేయాలా. ఆ 20 మంది కూడా ఎవరుండరో మీరే రైతుల కరెక్ట్ రైతులు ఉండి రైతులకు అందుబాటులో ఉండి రైతుల తెలివి ఉండాలి. వ్యవసాయం చేసే వాళ్ళే ఉందా, వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళే ఉంటే వారితో రైతులకు వాళ్ళు సాయం చేయగలిగే అనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా వ్యవసాయ కుటుంబంలోకి తీసుకొచ్చిన వాళ్ళని ఈరోజు సభ్యులు చేర్చడం జరిగింది. తెలుసు నాకు వెంకరెడ్డి గారు కూడా దాదాపు 21 సంవత్సరాల నుంచి మన రైతులు కూడా ఆయన కూడా ఒక వ్యవసాయ కుటుంబంలోకి వచ్చినటువంటి వ్యక్తి. అందుకే అన్ని కూడా ఆలోచన చేసి రైతులకు కూడా అందుబాటులో ఉంటాడు. రైతుల సాధకవాదంగా వచ్చినటువంటి వ్యక్తి రేపు ఏ విధంగా ఇబ్బంది ఉన్నా అధికారులను అనుసంధానం చేసుకుంటూ మీకు ఖచ్చితంగా రైతులకు ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆయన చేయడం జరిగింది. రేపటి నుంచి మీకు కొనుగోలు కేంద్రాల ఇబ్బంది ఉన్నా రేపు యూరియా కానీ ఏదైనా డిఏపీ కానీ ఏదైనా ఎక్కువ కాకుండా ఖచ్చితంగా దగ్గర చూసుకొని ఇంకా కూడా రేపు హార్టికల్చర్ ద్వారా కానీ మేము మామిడి తోటలు పెట్టుకున్నామన్నా ఇంకా డిఫరెన్స్ ఏదైనా హార్టికల్చర్ ఏదైనా చేసుకుంటామన్నా ఈ రోజు అనేకమైనటువంటి కొత్త పద్ధతులు వస్తున్నాయి. అవన్నింటినీ కూడా అవేర్నెస్ చేసుకొని రైతులు ఇంకా మారవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మనకే పాత పద్ధతులు దయచేసి ఇప్పుడు కొత్త టెక్నాలజీలో పోతేనే రైతులు ఏదైనా మనకు బాగుపడతాం, వారికి సరైనటువంటి రేట్ కూడా వస్తుందనే విధంగా ఈ కమిటీ మీకు పనిచేస్తుందని చెప్పి కూడా సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా వాళ్ళు పనిచేయవలసినటువంటి బాధ్యత వారి పైన పెడుతున్నా. వారు రైతుల పట్ల రైతులకు పనిచేస్తున్నామని చెప్పి రైతుల పట్ల మెప్పు పొందవలసినటువంటి అవసరం కూడా ఇప్పుడున్నటువంటి కమిటీకి ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ వారితో పాటు అధికారులు కూడా ఖచ్చితంగా ఉంటారు. వారు కూడా మీకు ఏ సూచనలు కావాలన్నా ఖచ్చితంగా చేస్తారు. తనకు కూడా మీకు చైర్మన్ ఇప్పటికే ఏడీ ఆఫీస్లో ఒక ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది. తప్పకుండా ఆ ఆఫీస్ రూమ్లో కూర్చొని మనం ఇప్పుడు వచ్చినటువంటి సబ్సిడీలు ఏమేమి వస్తున్నాయి, మన రైతాంగానికి ఏమేమి కావాలా, ఖచ్చితంగా రైతులకు అవసరం ఉండే విధంగా మనమంతా కూడా కలిసిమెలిసి తాండూరు నియోజకవర్గ రైతాంగానికి పని చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమంతా కూడా రైతు సంక్షేమం కోసమే. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డలే రైతు కుటుంబంకి వెళ్ళినటువంటి వ్యక్తే. రైతులని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ సబ్సిడీ రూపకంగానే కానివ్వండి, ఇప్పుడే చెప్పినట్టు ఆత్మీయ భరోసానే కానివ్వండి, ఆత్మీయ భరోసా కాకుండా ఇంకా కూడా బీమా పథకం ద్వారానే కానివ్వండి, ఇప్పుడే కూడా నేను చెప్పి ఇప్పుడే రాజారత్న గారు చెప్పారు. ఇంతకుముందు అవుతుంది తెలియని వాళ్ళకి ఉంటే కూడా సభ్యులకు కానివ్వండి చైర్మన్ మీరు అందరూ కూడా అలాంటి విషయాలు కూడా చెప్పి ఖచ్చితంగా వాళ్ళని దాంట్లో ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే నేను ఆ రోజు బసిరాబాద్ వచ్చినప్పుడు ఒకటే చెప్పిన, ఇంకా బసిరాబాద్ మండలం చూస్తే మనకి ఇంకా స్వతంత్రం రావాలని. నేను ఊళ్ళో ఆ రోజు తిరిగిన 4-5 గంటలు ఈ గ్రామంలో ఈ ఇల్లు తిరిగిన చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ చూసిన ఇవన్నింటినీ కూడా అసెంబ్లీలో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మనకు స్వతంత్రం రావాలనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నటువంటి బసిరాబాద్ మండలే కానివ్వండి, తాండూరు ప్రాంతమే కానివ్వండి, ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేని పరిస్థితి ఉన్నది. మాకు ఈ విధంగా ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా డెవలప్మెంట్ కాని పరిస్థితి ఉంటుంది. మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలా. గత పాలకులు ఓట్లేసి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కానీ ఆ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళు బాగుపడ్డారు కానీ ఎక్కడ కూడా నియోజకవర్గం బాగుపడ్డాయి. ఏమన్నంటే చెప్తారు, నేను కరోనా ఉంటే నాకు ఎలక్షన్స్ ఉంటే నేను చేయలేకపోయినా, కానీ వాళ్ళు మాత్రము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని కరోనా లేదు, కానీ దాంట్లో ప్రజల అభివృద్ధి చేసింది మాత్రం కరోనా వల్ల వచ్చింది. తాండూరు డెవలప్ చేయాలని చెప్పి ఒక మున్సిపాలిటీ అప్ప చెప్తే ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టున్నాయి అని చెప్తే ఆడ కుర్చీలు తోలుకుంటా కానీ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యల పైన చర్చించినటువంటి దాఖలా లేదు. దాని ఒక జెండర్ రాజ్య వ్యవస్థ చేసి పెట్టింది. ఈ రోజు తాండూరు ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, ఎటువంటి వ్యక్తులకు మున్సిపల్ ఆపై చెప్తే బాగుంటుందో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ తర్వాత
మీ బీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికే కర్రలు కాల్చి మరొకసారి వాత పెట్టే రోజు దగ్గరగా ఉన్నది. ఇప్పటికే మీరందరూ కూడా మొన్ననే వెళ్ళింది అసెంబ్లీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పి ఇట్లా కూర్చోబెట్టినాం. ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో మన నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాలేదు. టీఆర్ఎస్ నాయకులకు డిపాజిట్ రానోడు ఈ రోజు మళ్ళీ ఏదో చేస్తా ఏదో వీక్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత తాండూరు మున్సిపల్ ప్రజలు కూడా చాలా తెలియవద్దు. తాండూరు నియోజకవర్గం అంటేనే ఇది కాంగ్రెస్ అడ్డా. తాండూరు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ డిఎన్ఏ అయింది. ఈ డిఎన్ఏలో వచ్చి నీకు జన్మనిచ్చినటువంటి పార్టీలో వచ్చి అది ఒక నృత్య పార్టీ అనేది ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు మళ్ళొకసారి ప్రజలు నీకు ఏ పార్టీ అయితే జన్మనిచ్చిందో, నీకు ఏ పార్టీ అయితే నేను ఆ ఎమ్మెల్యే సీట్ మీద కూర్చోబెట్టిందో ఆ పార్టీ వ్యక్తులను ఇస్తా ఉన్నావు. నీకు మరొకసారి తాండూరు ప్రజలు నీకు ఎప్పుడైనా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు తెలుసు కాసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇప్పటికే చెప్పినాం. తాండూరు నియోజకవర్గ 4 మండలాల నుండి వచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, సర్పంచులకు, పత్రికా సోదరులకు, కమ్మలక్కలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషకరం. మన ఎమ్మెల్యే గారు తాండూరు నియోజకవర్గంలో 4 మండలాలు 5 మండలాలు ఉన్నా కూడా మా బషీరాబాద్ మండలానికి ఆత్మ కమిటీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మా మండల రైతు సోదరుల తరఫున ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా బషీరాబాద్ మండలంలో చాలామంది రైతు సోదరులు ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలోనే రైతు సోదరులు చాలామంది ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతులకు మేలు జరుగుతున్నది. మాట ఇచ్చిన ప్రకారమే మనకందరికీ రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పడం, రుణమాఫీ చేయడం, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న మన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కల్టివేటర్ తీసుకోవాలన్నా, ఒక స్ప్రే మందు కొట్టే తీసుకోవాలన్నా కూడా అలా లేకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఇంప్లిమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాంట్లో పోయి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో అది కూడా ప్రోగ్రామ్ ఉన్నది. కావున మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మీరందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబు ఎమ్మెల్యే అయిన తర్వాతనే తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రతి వాడవాడన గల్లిన రోడ్లన్నీ కూడా అయిపోతూనే ఉన్నాయి. అదేవిధంగా మా బషీరాబాద్ మండలానికి లక్ష్యాపురం నుంచి బషీరాబాద్ వరకు, బషీరాబాద్ నుండి కరకకోట వరకు, అదేవిధంగా అక్కడ యాలాల్ మండలం అక్కడ నుంచి మన నీలపల్లి మైలవరం వరకు కూడా రోడ్లు అమర్చుతున్నారు. మరి నేను చెప్తున్నా, మీరు విమర్శించే స్థాయి మీకు లేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మీరు పాలించారు. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ పాలించిన వాళ్ళు మా బషీరాబాద్ మండలంలో కానీ తాండూరు నియోజకవర్గంలో కానీ ఒక 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు మీరు వేయలేరు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఇప్పుడు అన్ని గ్రామాలకు పెద్ద పెద్ద రోడ్లు, డబల్ రోడ్లు, బీటీ రోడ్లు కూడా అవుతున్నాయి. ఎమ్మెల్యే గారికి ఏమైనా విమర్శిస్తే మేము బషీరాబాద్ నాయకులు మేము ఊరుకునేది లేదు. ఒకటి గమనించాలి, ఈ మొన్న ఎలక్షన్ లో మా బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. కొన్ని సీట్ల అక్రమాలు, అవినీతి, టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కొన్ని సీట్లు గెలిచారు. అది తప్పు చేస్తున్నారు. ఆ పని మొన్నటి అయిపోయింది. రేపటి నుంచి పార్టీ సింబల్ మీద ఎలక్షన్స్ అవుతాయి. అందరు పార్టీ కట్టుబడి ఉండాలి, పార్టీ పనిచేయాలి. అక్కడ రోజు పెట్టి ఇట్లా ఫోన్లో మాట్లాడి ఇంకో రాజు పడితో ఇట్లా ఫోన్ మాట్లాడే వాళ్ళు ఉంటే ఉండాలి, లేకుంటే తీకాలి. టీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే మాట్లాడి అప్పాలని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, వారికి మనోరెడ్డి అవకాశం ఇచ్చినా వారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సభకు చెప్తున్నా. ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇక్కడ ఎంతో మంది ముందర మాట్లాడుతూ ఉంటే
ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కూడా హెచ్చరించాలన్నా ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెప్పుతూ ఈ అవకాశం శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ SKTS పాఠశాలలో ఘనంగా వసంత పంచమి కార్యక్రమం జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలోని సాయిపూర్ రోడ్డులో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాలలో జరిగిన వసంత పంచమి కార్యక్రమంలో చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సరస్వతీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితుల సమక్షంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దేవరి విష్ణువర్ధన్ రెడ్డి, కరెస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి, డైరెక్టర్ దేవరి జయవర్ధన్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, సునీత తదితరులు పాల్గొన్నారు. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ. ఓం నత్రతాజమ్యాః చెప్పండి. అస్మతు అస్మాకం సహ కుటుంబానాం యోగ క్షేమ స్థేమ స్థైర్య ధైర్య విద్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వాగ్దేవి అనుగ్రహేణ ప్రజ్ఞ మేధ అభివృద్ధి అర్థం సకల విద్యా పారాంగత సిద్ధ్యర్థం మమ విద్యా సంకల్పిత దేవత షోడశ ఉపచార పూర్వక పూజమహం అహం కరిష్యే. ఇది సంకల్ప సంకల్ప దేవత ప్రీతం కల్పోక్త ప్రకటయామి సిద్ధ్యానాదానాది షోడశోపచార పూర్వక పూజాఖండే రుద్రస్సనాశ్రిత మూలే తత్స్థితో బ్రహ్మానద్వనాస్మృత పుక్షోదసాగర సప్తదేవం ఆపోలాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపశుపాపన్ననాపో మృతపాపో సంప్రాధరయే పూజాగమ్యానే సంప్రోక్ష దేవాదనగేన దేవం సంప్రోక్ష ఆత్మాయాం సంప్రోక్ష అపవిత్ర పవిత్ర సర్వావస్తకజోం వివహ యస్మరే పుండరీకాక్షం సదార్యాభ్యాంతరజలే పుండరీకాసుతం శోక వినాశక కారణం నమామి విఘ్నేశ్వర. ఓం భగవస్వ సర్వకార్యేషు సర్వదా అనేన భగవత్సాపనే యోగః. ఓం నసయేదే ప్రదస్మాచో ప్రాపణమయ వరదో భవ ఇది షణ్మద్రాపదశ స్థిరాసనం కురు. గంగణపదే నమో నమః. అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి సవత్సామగీయమాన ఆనాపరదక్షిణేన హృదయేన భద్రశా ఉపక్రమస్తాపరదిశతో దుష్ణో జనానా ఇంద్రయ వరదే అస్తి వాజో విప్రేరిహనిత్వా సత్యోజవస్తే వాజా అస్మభ్యో విశ్వచంద్రా. హరిద్ర కుంకుమ వేదాంగో భారతే నమః. ఓం జగద్వరుణ్యే నమః. జగదాదాన్యే నమః. చారురాజిన్యే నమః. కమలభూమాయే నమః. జన్మహీనాయే నమః. గంభీరనామ శ్రీపదాయేన పద్మమయాయేన పద్మాక్షేణ పద్మవక్త్రాయేన శివాయాయేన పుస్తకప్రదేన జ్ఞానవతి
महाभद्राय नमः भवाय नमः महाभद्राय नमः महाबलाय नमः भोगदाय नमः भारत्ये नमः भावाय नमः भवाय नमः त्रैमूर्ते नमः त्रिकालज्ञानाय नमः सौख्याय नमः सुराजनम सुदावागनन्ये नमः भाग्येभ्ये नमः करारोहाय नमः वारांसादनाय नमः नीलजिंगाय नमः महाविश्वात्मिकाय नमः श्री सरस्वत्यै नमो नमः नानाविध परपत्रपत्राणि समर्पयामि देवदर्शयामि देवदेवानान्तरा राजमणियम समर्पयामि हिरण्यकरणां हरिणे यस्यामिरण्यमिन्दे यङ्गामश्वं पुरुषाणः अश्वपूर्वां प्रथमध्या श्रियं लक्ष्मी अश्वपूर्वां प्रथमध्या महालक्ष्मी नमोऽस्तुते सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मये लक्ष्मीं जातवेदो महामः कामहामहज्जातवेदो लक्ष्मीमपगामिनी यस्यामिरण्यः शुभवदे भवन्तु विदपुण्यानां भक्तानां श्रेयोक्तं जपे सदा ओम तदर्मबीजान्य ब्रह्मद्विजोजये दासीभूत समस्तदेवनितां लोकैकदीपाङ्कुरो రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, చిన్నకారు, సన్నకారు రైతులకు 40%, ఓసీలకు 50% సబ్సిడీపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు యంత్ర పరికరాలను అందజేస్తున్నదని, రైతులు నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలని కోరారు. ప్రస్తుతం 30 లక్షల విలువైన యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మరియు మండల వ్యవసాయాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు వచ్చినా మనం వ్యవసాయ ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటుంది. ఒక కేజీ నుంచి తీసుకుంటే దానికి సబ్సిడీ వస్తుంది, ఒక 3 వేలు తీసుకుంటే సబ్సిడీ వస్తుంది, మాకు ఒక ఆసరా అవుతుందని చెప్పి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మన ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతులు సుఖంగా ఉంటారని తెలుసుకోవాలనుకుంటే మాటలు చెప్పేది దేశానికే రైతులు వినాలుగా రైతే రాజు అని చెప్పి మాటలకే పరిమితమైంది. కానీ 10 సంవత్సరాల నుంచి రైతులని పట్టించినటువంటి పాపన పోలేదు. ఒక్క వ్యవసాయ పనిముట్లను కూడా సబ్సిడీలో ఇచ్చినటువంటి పాపన పోలేదు. వ్యవసాయమే దండుగా, వ్యవసాయమే చేయొద్దనే మాటలు మాట్లాడేది. కానీ వ్యవసాయాన్ని ఎక్కడ కూడా ముందు చూపుతూ దానికి పనిచేసినటువంటి పాపన పోలేదు. మేము ఒకటే మీ అందరి ఆశీర్వాదం ద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత మేమందరం కూడా ఒకటే చెప్పినాం, ఏ గ్రామానికి వెళ్ళినా రైతులందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. మనం రైతులను ఇంతోధికంగా ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఖచ్చితంగా గతంలో మనము వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా ఏ విధంగా అయితే ఇస్తూ ఉంటామో, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, రోటోవేటర్సే కానివ్వండి, స్ప్రే పంప్సే కానివ్వండి, కేజీలసే కానివ్వండి, ట్రాక్టర్కు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు అన్నింటినీ కూడా ఈ రోజు కూడా జరుగుతాయి. మళ్ళీ అలాంటిదే వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగలాగా చేసుకోవాలా, రైతాంగానికి ఏదో వారికి ఇచ్చే దాంట్లో మనం కూడా గవర్నమెంట్ నుంచి ఎంతో అంత ఇస్తే వాళ్ళకి ఒక ఉపయోగకరం ఉంటుందని చెప్పి ఈరోజు లాస్ట్ బోనస్ కింద మీరు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి అందరూ కూడా డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళ పేపర్ కూడా ఎంత ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేజీబుల్స్ కానీ కొన్ని పనిముట్లు ఈరోజు దాదాపు 10-11 లక్షల సబ్సిడీ రూపాయల కింద ఇప్పటికే 10-12
రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా రేపు ఏదైనా గమనిస్తే కూడా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ కూడా, ఎందుకంటే రైతులు రేపు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఈరోజు తను 6 కాలం కష్టపడి వాననగా ఎండనగా చెవిందనగా 2 గుంటూ సరైన రేటు రాకుండా ఇబ్బంది పడే రైతులకు అన్ని విధాలు ఆడుకోవాలి. గవర్నమెంట్ ఆదుకోవాల్సిన గవర్నమెంట్ పైన ఉంది బాధ్యత. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సబ్సిడీ పైన ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా రేపు ఇంకా మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఏది అవసరం ఉంటే ఖచ్చితంగా వీలైనంత వరకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా రైతులు ఖచ్చితంగా ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థను సహకరించుకుంటూ రైతుల పట్ల కూడా ఖచ్చితంగా వారి గురించి చేదోడు చేయాలని చెప్పి ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రైతుల పట్ల గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత ఉండదు, అదేవిధంగా ఖచ్చితంగా రేపు చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ రైతులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఇంకా పాత పద్ధతిని కాకుండా ఈ టెక్నాలజీ పెరుగుతుంది, డిజిటలైజేషన్ అయితే ఉన్నది, కొత్త వంగడాలు వస్తూ ఉన్నాయి. కొత్త పద్ధతి ద్వారా ఏంటంటే మనం కూడా రైతులు కూడా బాగుపడే సౌకర్యం ఉంటుంది. కొత్త పద్ధతిగా అధికారుల సూచనలతోని ముందుకెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటూ, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, మరి బస్ రవాణా తొందరగా అయిపోతుంది. కానీ 4:45 కింద కూడా ఒక ప్రోగ్రామ్ ఉన్నది, అందరూ పడవచ్చు. ఇప్పుడు అందరూ కూడా మీకు ఎవరెవరైతే తెచ్చినా వాళ్ళకి అందరూ కూడా అక్కడ చూస్తుంటే ఎప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, అది ఎవరండి వాళ్ళు తీసుకోవచ్చిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒకసారి ధన్యవాదాలు. సబ్సిడీ పైన ఒక 3,80,00,000 సబ్సిడీ తోటి పంపిణీ చేయడానికి మనకు కార్యక్రమం రూపం దాల్చింది. కాబట్టి సో ఇప్పటి వరకు మరి యాంత్రీకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ సన్న చిన్నకారు రైతులు మహిళా రైతులకు 50% సబ్సిడీ పైన, అదేవిధంగా పెద్ద రైతులకు 40% సబ్సిడీ పైన ఈ పరికరాలు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లా లోపల 126 మంది రైతులకు మనము 52,50,000 సబ్సిడీ తోటి మనము వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. మన తాండూరు కాన్స్టిట్యున్సీ లోపల 36 మందికి దాదాపుగా 10,50,000 సబ్సిడీ తోటి మనము ఆ పరికరాలు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం సరఫరా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యుల గారిని మాట్లాడవచ్చు. ఓకే సార్. టెక్నాలజీ అంతా ఉపయోగిస్తాం. ఓకే సార్. మనకి 1,39,690 రూపాయలు సబ్సిడీ, 50,000 రూపాయలు పోగా 90,000 రూపాయలు 50,000 అయితే ఇచ్చింది తోలిచ్చేది గవర్నమెంట్ నుంచి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకేమ్మా. గత 10 సంవత్సరాలుగా రైతులకు కావలసినటువంటి వ్యవసాయ పరికరాలు కావచ్చు, స్ప్రే పంపులు కావచ్చు, మనము సప్లై చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఈ సంవత్సరము కొత్తగా మరి గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో మన జిల్లాకు దాదాపుగా 5,670. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.